మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో 32వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రాంబాబు కిడ్నాప్కి గురయ్యాడు. అయితే తన భర్తను కాంగ్రెస్ నేతలే కిడ్నాప్ చేశారని భార్య నాగమణి ఆరోపిస్తుంది. తన భర్తను తక్షణమే వదిలిపెట్టాలని వేడుకుంటోంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వెంకటేశ్వరరావు రాంబాబు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తక్షణమే రాంబాబును విడుదల చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వాళ్ళు సిగ్గు విచారం లేదు. మేము గెలిపించడానికి రాంబాబుని క్యాండిడేట్ మేము గెలిపిస్తే వాళ్ళని గెలిచిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడికి ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతే ఎత్తుకొని పోవడం జరిగింది. ఇంతకంటే సిగ్గు విచారం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? ఇంత అన్యాయమా? మీరు దమ్ముంటే గెలిచి తీసుకోపోండి మీ క్యాండిడేట్ని, కానీ మా క్యాండిడేట్ని మేము గెలిపించుకొని చేస్తే అతన్ని నా దగ్గర ఆశీర్వాదం పొందిపోతే వెంటనే వచ్చి దౌర్జన్యంగా మీతో ఉన్నాం. దౌర్జన్యంగా పర్వంతగా అతను గుర్తుకొని కారులోకి పోయారు. నేను చెప్తున్నా, సాయంత్రం గంట 2 గంటల్లో రాంబాబు ఎక్కడున్నా ఇక్కడికి చెప్పాలి వాడి భార్యకి వాడి పిల్లలకి. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో, ముద్దిరాజు రవిచంద్ర గారు, వనమ గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 31వ డివిజన్ 32వ డివిజన్ నుంచి మేము రాంబాబు అతన్ని క్యాండిడేట్ పెట్టడం జరిగింది. రాంబాబు అత్యధిక మెజార్టీతో గెలిచి వనమ గారి ఇంటికి వచ్చి వనమ గారు ఆశీస్సులు పొందిన తర్వాత 2 జీబులు ఇంటి ముందుకు వచ్చి, మరి పోలీసు వాళ్ళ ఎవరా ఏంటి అనేది మాకేం తెలియదు, కానీ వచ్చి గుంజుకొని వెళ్ళిపోయారు. మా క్యాండిడేట్ ఇప్పుడు మాకు కిడ్నాప్ చేశారు కాంగ్రెస్ పార్టీ వల్ల, ఎవరాన్ని మాకు తెలియాలి. వెంటనే ఆ భార్య కూడా చాలా బాధపడుతుంది. మాకు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది, కష్టపడి పనిచేస్తాము. కానీ మా క్యాండిడేట్ ని కిడ్నాప్ చేసి వ్యవహారాలు చేసి నీచపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇంటికాడ గెలిచిన తర్వాత ఇంటికాడ తీసుకొచ్చాను సార్, దేవుడికి దండం పెట్టుకున్నాను, కొబ్బరికాయ కొట్టారు సార్. ఆ లోపు ఫోన్ వచ్చింది, నేను సార్ దగ్గర వెళ్తా అమ్మ అని చెప్పి బయటికి వెళ్ళారు. ఆ లోపు తర్వాత వచ్చారు సార్, రాంబాబు కనిపిస్తుంది అని చెప్పారు, అంతే సార్. ఆ తర్వాత నాకేం తెలియదు. ఫోన్ చేస్తే ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్, అంతే. నాకు భయంగా ఉంది సార్. రాంబాబు రావాలి అంతే, అర్థం రావాలి, అంతే సార్. నాకు తెలియదు సార్.